సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సిఆర్డీఏ అథారిటీ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏపీ సచివాలయం, హెచ్ఓడి టవర్ల నిర్మాణం, మెకానికల్, ఎలక్ట్రిక్, ప్లంబింగ్ పనుల కోసం 2316 కోట్లకు పరిపాలనా అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి ఆమోదం తెలపనుంది. ఏపీపై యుద్ధ ప్రభావం, గ్యాస్ నిల్వలు, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సిఆర్డీఏ అథారిటీ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏపీ సచివాలయం, హెచ్ఓడి టవర్ల నిర్మాణం, మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం 2316 కోట్లకు పరిపాలనా అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి ఆమోదం తెలపనుంది. ఏపీపై యుద్ధ ప్రభావం, గ్యాస్ నిల్వలు, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సిఆర్డీఏ అథారిటీ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏపీ సచివాలయం, హెచ్ఓడి టవర్ల నిర్మాణం, మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం 2316 కోట్లకు పైగా పరిపాలనా అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి ఆమోదం తెలపనుంది. ఏపీపై యుద్ధ ప్రభావం, గ్యాస్ నిల్వలు, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ ఇప్పటికే ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఈ కేబినెట్ సమావేశంలో ఏ అంశాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది? సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ లో అయితే కనుక కేబినెట్ సమావేశం అనేది ప్రారంభమైంది. ప్రధానంగా 27 అంశాల అజెండాతో అయితే కనుక ఈ యొక్క కేబినెట్ అనేది కొనసాగనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే సిఆర్డీఏలో ఇటీవలే తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటికైతే కనుక ఈ రోజు కేబినెట్ అనేది ఆమోదం తెలుపనుంది. ఏదైతే ఇటు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి అంశంపై కూడా ఈ రోజు రాజధాని ప్రాంతంలో ఏర్పాటుకి అయితే కనుక ఆ యొక్క ప్రాంతీయ బోర్డుని ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. దానికి ప్రత్యామ్నాయంగా తుళ్ళూరు ఎడ్యుకేషన్ సొసైటీ అనేది కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇటు నూజివీడు, నందిగమ్మ ప్రాంతాల్లో కేంద్రీయ విద్యాలయానికి సంబంధించినటువంటి ప్రభుత్వ భూములను అయితే కనుక కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి ఉపాధి సృష్టి కింద కూడా 300 కోట్ల రూపాయలతోటి దాదాపు 3500 పరిశ్రమలను అయితే కనుక సూక్ష్మ పరిశ్రమలను నెలకొల్పితే ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అయితే కనుక అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించి కేబినెట్ అనేది ఆమోదం తెలుపనుంది. అంతేకాకుండా ఏపీఎస్పీ బెటాలియన్ లో ఉన్నటువంటి దాదాపు 300 పోస్టుల హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి ఏఆర్ అసిస్టెంట్ రిజర్వ్ ఎస్ఐగా అయితే కనుక సబ్ ఇన్స్పెక్టర్ గా అయితే కనుక ప్రతిపాదించే అప్గ్రేడ్ చేసేందుకు కూడా ఇటు ప్రతిపాదనకి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఇదే విధంగా ఇటు ఫారెస్ట్ కి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా చర్చించి అక్కడ ఉన్నటువంటి రైతులకు అనుకూలంగా అయితే కనుక ఆ యొక్క భూముల్ని ఇచ్చేందుకు ఈ రోజు కేబినెట్ అనేది ఆమోదం తెలుపనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇటీవలే కలెక్టర్ల సమావేశంలో జరిగినటువంటి ప్రధానంగా ఇటు ఏదైతే రైతు అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి ఇబ్బందులు సృష్టిస్తున్నటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించి ప్రభుత్వం అనుమతులు ఇచ్చినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు అడ్డుపడుతున్నటువంటి నేపథ్యం. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రైతులకి ఇబ్బందులు లేకుండా కూడా ఇటు ప్రభుత్వం అనేది ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలుపనుంది. ఇక దీనికి సంబంధించి ఈ రోజు
పలు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి భూ కేటాయింపులు అనేది కూడా ఇటు కేబినెట్ అనేది ఆమోదం తెలుపుతుంది. అదేవిధంగా విశాఖ, తిరుపతి, విజయవాడలో ఏదైతే రాష్ట్ర ఏదైతే గెజిట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆమోదం అనేది తెలుపనుంది. ఇక విశాఖపట్నంలో అదనపు కమిషనర్ అంటే జిఎస్టికి సంబంధించినటువంటి అంశ పోస్టును కూడా ఇటు ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలుపనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇటువంటి దాదాపు 27 అంశాల ఎజెండాతో అయితే కనుక ఈ రోజు కేబినెట్ సుదీర్ఘంగా అయితే కనుక చర్చించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా కల్చరల్ సెంటర్, తెలుగు కల్చరల్ సెంటర్ ఏర్పాటుకు కూడా ఈ రోజు అమరావతి రాజధాని పరిధిలో ఉండేటువంటి అంశం కాబట్టి ఇటు దీనికి సంబంధించిన అంశంపై కూడా ఈ రోజు కేబినెట్ లో ఆమోదం తెలుపనున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తంగా అయితే కనుక ఈ రోజు ఏదైతే సంస్థల భూ కేటాయింపులు, అదేవిధంగా పోస్టుల అప్గ్రేడ్, అదేవిధంగా ఇటు పర్యాటక శాఖ ఇలాంటి కీలకమైనటువంటి నిర్ణయాలతో పాటు ఇటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి కీలకమైనటువంటి ఏవైతే ప్రాజెక్టులు ఉంటాయో ఆ ప్రాజెక్టుల నిర్మాణాలకి ముందడుగు వేసే విధంగా కూడా ఈ యొక్క కేబినెట్ అనేది కొనసాగనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.